భరించి మరి ఆ తర్వాత ఆ అమ్మాయి తప్పుకుందండి, సినిమాల నుంచి తప్పుకుందాం, చాలా త్వరగా తప్పుకుని పెళ్లి లేడీ చేసుకుని డైరెక్టర్ సార్ ఆవిడ ఎలాగో షీస్ నో మోర్ అంటున్నారు కాబట్టి ఆవిడకి పిల్లలు లేరా, ఆవిడకి ఆడపిల్లలు లేరండి, లేరు లేరు లేరు. సో ఉంటే ఆ తల్లితనం ఏంటో తెలుస్తుంది, తెలిసేది. ఇంకొకటి అసలు ఆడతనం అనేది ఉందా లేదో కూడా నాకు డౌటే. ఎందుకంటే ఆడతనం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇంత భయంకరమైనటువంటి స్థితికి, ఈ దరిద్రాన్ని కూడా ఎవరు ఇది చెయ్యలేరు. నిజం చెప్తున్నాను కదా, అంత బాధ నాకు అనిపించింది. నాకు ఆ సంఘటన నుంచి నాకు కోలుకోవడానికి చాలా టైం పట్టిందండి. ఆ తర్వాత వాళ్ళ మీద నేను ఆర్టికల్స్ రాశాను, నేను జూనియర్ ఆర్టిస్టుల మీద, వీళ్ళ మీద. కొంతమంది నాకు చెప్పడానికి నిరాకరించారు, కానీ చాలా ఆర్టికల్స్ రాశాను నేను అప్పుడు. ఎంత బాధ ఇస్తుంది ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎవరు మాట్లాడాలి దీని మీద, ఎవరు గొంతు విప్పాలి దీని మీద? మనకి చేతనైనా మనం చేస్తున్నామండి, డిబేట్లో పెడుతున్నామా, ఆర్టికల్సే రాస్తున్నామా, జనాలకి అవేర్నెస్ ఇస్తున్నామా, కానీ నువ్వు ఈ పని చేస్తేనే ఇక్కడ మీకు అవకాశం ఇస్తాం, వస్తే రండి, పోతే పోండి. ఒక విషయం అండి, అంటే మీరు సిన్స్ యూ హవ్ కవర్డ్ మూవీ ఇండస్ట్రీ ఫర్ ఎ లాంగ్ టైమ్, ఈ రోజుకి అదే పరిస్థితి ఉందా తెలుగు ఇండస్ట్రీలో? ఆబ్వియస్లీ లేదు అని చెప్పమని చెప్పండి. లేదు అంటే ఈ పాటికి మన పీకలు నొక్కేసేవాళ్ళు కదండి. ఎక్కడుందని ఒక 100 మంది కూర్చొని మరి రేపు ఎల్లుండో పెడతారేమో అదేంటి ప్రెస్ మీట్లు, మనకు తెలియదు, పరుగు పోతుంది అని చెప్పేసి అని వీళ్ళు కూడా ఏం చేస్తారంటే మహిళలనే పట్టుకొని వస్తారు. ఇక్కడ నేనేమంటున్నానంటే చాలా మంది కూడా ఏం మాట్లాడతారంటే, సార్ ఇప్పుడు ఇక్కడ ఏమీ లేదండి అని మాట్లాడతారు. రైట్, ఏమీ లేదు అని అన్నప్పుడు ఎవరైనా ధైర్యంగా ఎందుకు రారు? ఇన్ని ఎలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి బయటికి? ఇన్ని ఎలిగేషన్స్ వచ్చినప్పుడు దాన్ని మీరు ఏ విధమైనటువంటి చర్యలు మీరు దాని మీద తీసుకున్నారు? ఇప్పటివరకు ఎన్ని కమిటీలు వేశారండి? నాకు కమిటీలన్నీ పక్కన పెట్టండి. సే ఈ రైట్ నౌ రమ్యకృష్ణ అంటే ఒక లెజెండరీ యాక్ట్రెస్, షీ హెస్ బ్రోట్ ఇన్ ద ఇష్యూ టు ది పబ్లిక్, డైరెక్ట్ పబ్లిక్లో పెట్టారు. మనకి 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, 2 తెలుగు రాష్ట్రాలకి 2 ముఖ్యమంత్రులు ఉన్నారు, 2 హోంమంత్రులు ఉన్నారు. సరే తెలంగాణలో అయితే హోమ్ మినిస్ట్రీ కూడా సీఎం గారే హోల్డ్ చేస్తున్నారు. అక్కడ ఒక ఉమెన్ హోమ్ మినిస్టర్ ఉన్నారు, అనిత గారు ఉన్నారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ ఉన్నారు 2 వైపులా. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారి పేషి నుంచి ఒక లెటర్ వచ్చిన తర్వాత ఏ స్థాయిలో రెస్పాండ్ అవ్వాలో గవర్నమెంట్స్ రెస్పాండ్ అని. మరి రమ్యకృష్ణ గారు మాట్లాడిన దానికి కూడా అదే వెయిట్ ఉంది కదా, ఎందుకు రెస్పాండ్ కావట్లేదు ప్రభుత్వాలు? అది వాళ్ళు చెప్పాలి ఆ సమాధానం. ఎందుకు రెస్పాండ్ కావట్లేదంటే, ఇందాక నేనన్నా తేలుగుట్టిన దొంగల్లా ఉన్నారా, లేకపోతే వీళ్ళు 4 రోజులు వాక్కొని అరుచుకొని నోరు మూసుకొని కూర్చుంటారు, మన పని మనం చేసుకుందామని? మినిస్టర్స్ మేల్ అనుకుందాం, మనకు అనిత గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో హోమ్ మినిస్టర్, దానికి హోమ్ మినిస్టర్ పరివిలో వస్తాయి ఇలాంటివన్నీ కూడాను. మరి మాట్లాడాలి. అంటే ఇంకొకటి, ఇప్పుడు మీరు లేవనెత్తిన అంశం, ఆవిడ లేవనెత్తిన అంశం, రమ్యకృష్ణ గారు లేవనెత్తిన అంశం వెనకాల కూడా ఆ 4 ఉన్నారని చెప్పేసి, అంటే పేషీ రిలీజ్ చేసిన లెటర్లో ఉన్న 4 కాదు, వేరే ఇంకో 4 ఉన్నారు. మరి ఆ 4 ఉన్నారనే విషయం ఆవిడ పరోక్షంగా ప్రస్తావన చేసింది ట్వీట్లో. రమ్యకృష్ణ గారు నేరుగా ప్రస్తావన చేయాలి. హుందాతనము, సంస్కారము, మర్యాద, సంప్రదాయం ఉన్న మహిళ కాబట్టి, అరే బాబు మీరు నిద్రలో ఏమంటారా, ఇప్పటికైనా మానుకోండిరా అని చెప్పడం కోసం ప్రస్తావన చేసింది. అయినా కూడా ఇండస్ట్రీ బికేమ్ ఇన్సెన్సిటివ్. ఎంతసేపు టికెట్ రేట్లు పెంచుకుందామా, 2000 వస్తాయా, 3000 వస్తాయా బెనిఫిట్స్ వాళ్ళకి, లేదా థియేటర్లను ఎట్లా ముంచేయాలి, ఈ ఆలోచనే. కానీ ఇప్పుడు నాకు తెలుసండి ఈ 4-5 దశాబ్దాలు లీవ్ అబౌట్, అంటే మనకు సావిత్రి గారు, వాణిశ్రీ గారు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత జనరేషన్ సజేస్తూ గారు, కనీసం ఒక తెలుగు మాట్లాడే తెలుగు హీరోయిన్స్ ఒక 5-6 వేల మంది వచ్చారండి. 5-6 వేల మంది నేను చెప్పేది. అందులో 4800 మంది జూనియర్ ఆర్టిస్టులుగా మిగిలిపోయారు. కొందరు తెరమరుగు అయిపోయారు, కొందరు అయితే తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోయారు, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇదంతా పెద్ద డిబేట్ కావాలి దేశవ్యాప్తంగా. నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా ఇందులో ఇంటర్వ్యూని కావాలంట. నేను ఇదే విషయము నేను మీకు ఇందాక చెప్పాను, ఒక ఆర్టిస్ట్ చేసింది బట్టలు ఇప్పి మరి నిరసన వ్యక్తం చేస్తే, శ్రీరెడ్డి గారు చేస్తే, ఇప్పుడు ఆ అమ్మాయి నేషనల్ కమిషన్ వరకు వెళ్ళింది, ఆ రిపోర్ట్ ఏది అని అడుగుతున్నానండి నేను. 10 సంవత్సరాలు అయింది, దగ్గర దశాబ్ద కాలం నుంచి ఆ రిపోర్ట్ ఏమైంది, అసలు ఆ కమిషన్ ఏమైంది, ఆ ఎంక్వైరీ ఏమైంది, ఆ ఎంక్వైరీకి సంబంధించిన రిపోర్ట్ ఏది? ఇప్పుడు మనం కొత్తగా కమిటీలు వేయాలి, లేకపోతే కొత్తగా రెస్పాండ్ అవ్వాలి కాదు సార్, వేసిన వాటికి రిపోర్ట్స్ బయట పెట్టండి చాలు. ఇప్పుడు నిన్నగాక మొన్న జరిగినటువంటి విషయంలో కూడా, మిస్ వరల్డ్ పోటీలో సంబంధించిన ఆ మ్యాగీ విషయంలో కూడా ఒక కమిటీ వేశారు. కమిటీలు ఎందుకు వేస్తారు ఇక్కడ చెప్పండి? కమిటీ ఎందుకు వేస్తారంటే ప్రశ్న ఉరుమోయించడానికి, అలాగే విమర్శకులు ఉరుమోయించడానికి, ప్రజల కన్నీళ్లు తొడవడానికి, తుడుస్తున్నామన్నట్టుగా ఒకటి ఏదో చెప్పడానికి, దాన్ని అంతటితో క్లోజ్ చేయడానికి కమిటీలు వేస్తారు తప్ప ఆ కమిటీ పని చేసింది ఎప్పుడు? ఒకవేళ కమిటీలు పనిచేస్తే ఆ రిపోర్ట్స్ ఏవి ఇప్పుడు మనకి రికార్డ్ ఉండాలి కదా, ఆర్టీఐలో మనము పెడదామా? ఇప్పటికైనా పెడదామా? మీరు అడిగారో లేదో తెలియదు, నేనైతే అడిగా, నాకైతే రాలేదు.